హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. ఈరోజు మీకు వాసవి కన్యకా పరమేశ్వరి గుడి చూపిస్తానండి. ఇది కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్ దాటిన తర్వాత కనిపిస్తుంది మీకు. ఈ గుడి 1921 ప్రతిష్ఠించారండి. 1922 పునరుద్ధరించారు. ఈ గుడి 105 సంవత్సరాలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒకే వంశస్థులు పౌరోహిత్యం చేస్తున్నారండి. మొదట సూర్యభాస్కర్ శర్మ గారు చేశారు, తర్వాత వారి అబ్బాయి వెంకటేశ్వర శర్మ గారు చేశారు, ఇప్పుడు కౌశిక్ శర్మ గారు చేస్తున్నారండి. వాసవి కన్యకా పరమేశ్వరి కోమట్ల ఇంట్లో పుట్టిన కారణంగా వారి కులదేవతగా చూస్తారు. ఈ దేవతను శుక్రవారం పూజిస్తే చాలా మంచిదటండి. ఇప్పటికీ కూడా కోమట్ల ఆధ్వర్యంలోనే నడుస్తోంది. దసరా నవరాత్రులు అవుతాయండి, అవతారాలు వేస్తారట, చాలా బాగా చేస్తారటండి. మీరు కూడా ఇటువైపు వస్తే ఆవిడ దర్శనం చేసుకుని ఆవిడ కృపకు పాత్రులు కండి. ఇక్కడ రావాలంటే 4 years నుంచి వస్తున్నాము. మా ఈ గుడికి రావడం 4 years నుంచి వస్తున్నాం. మా కుల దేవత కూడా ఇది వాసవి మాత. మీకు అన్ని జరుగుతాయేమని అనుకున్నా. మేము చూసాము. మాకు ప్రతిరోజు మానకాన్ని ఉండవండి, ఇంట్లో ఉంటే ప్రతిరోజు వస్తాం. చాలా అందరికీ కూడా బాగానే వస్తారు. అందరూ మన నవరాత్రుల్లో కూడా ఖాళీ లేకుండా అమ్మవారి అన్ని నవరాత్రుల అవతారాలు కూడా వేయడం జరిగింది. నిజమైన అమ్మవారి. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,